ఐపీఎల్ అంటేనే ఒక ఎమోషన్. అందులో మన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే అది కేవలం క్రికెట్ కాదు, ఒక విధ్వంసం. 2016లో కప్పు గెలిచినప్పుడు ఒక లెక్క, ఇప్పుడు 2026లో కమిన్స్ కెప్టెన్సీలో మరో లెక్క. 2024లో 277, 287 స్కోర్లు చూసి ప్రపంచమే షాక్ అయింది. కానీ ఇప్పుడు 2026 మినీ వేలం తర్వాత సీన్ చూస్తుంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఒక్కటే ఫిక్స్ అయినట్లుంది. అదే అటాక్ అటాక్ అటాక్. బౌలింగ్ ను పక్కన పెట్టి మరి బ్యాటింగ్ లో ఒక మెగా పవర్ ను తెచ్చుకున్నారు. అసలు షమీని ఎందుకు వదిలేశారు? 13 కోట్లు పెట్టి లివింగ్స్టన్ ఎందుకు కొన్నారు? ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ జాతకాన్ని మొత్తం మార్చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ 140 రన్స్ కొట్టినా డిఫెండ్ చేసుకునే వాళ్ళం. కానీ డానియల్ వెటూర్ కోచ్ గా వచ్చాక స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు టోటల్ అఫెన్స్ అనే కొత్త మంత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే బౌలర్లు 200 పరుగులు ఇచ్చినా పర్లేదు, మా బ్యాటర్లు 250 రన్స్ కొట్టడం ఖాయం. ఈ దూకుడు బాగుంది, కానీ మొహమ్మద్ షమీ లాంటి ఇండియన్ స్టార్ పేసర్ ని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేయడం, నటరాజన్ వదిలేయడం కొంచెం రిస్కీ అనిపిస్తుంది కదా. షమీ పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు, నట్టు డెత్ ఓవర్లో ఎరకర్లు వేస్తాడు. వీళ్ళిద్దరు లోటును ఎవరు పూడుస్తారు? ఇక ఆక్షన్ లో హైలైట్ లియామ్ లివింగ్స్టన్. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ ఉంటే లక్నో సూపర్ జైంట్స్ తో ఫైట్ చేసి మరి 13 కోట్లకు పట్టుకొచ్చారు. ఎందుకు ఇంత ఖర్చు? రీజన్ నెంబర్ 1, హెన్రీ క్లాసన్ మీద ప్రెషర్ తగ్గించాలి. క్లాసన్ అవుట్ అయితే టీమ్ స్లో అయిపోకూడదు. ఇతను కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, లెగ్ స్పిన్ వేయగలడు, అవసరమైతే ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. హైదరాబాద్ పిచ్ అంటేనే బ్యాటింగ్ ప్యారడైజ్. రీజన్ నెంబర్ 3, హైదరాబాద్ పిచ్ అంటేనే బ్యాటింగ్ ప్యారడైజ్. అక్కడ లివింగ్స్టన్ ఉంటే బాల్ స్టేడియం బయట పడడం గ్యారంటీ. క్లాసన్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, ఈ మిడిల్ ఆర్డర్ చూస్తుంటే ఆపోజిట్ టీం కెప్టెన్లకు నిద్ర కూడా పట్టదు బాసు. అందరూ లివింగ్స్టన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ స్కౌటింగ్ టీం పట్టుకొచ్చిన ఒక వజ్రం సలీల్ అరోరా 1.5 కోట్లు పెట్టుకున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారా? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ పై ఇతను చేసిన ఇన్నింగ్స్ ఒక్కసారి చూడండి. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ, 11 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. అంటే ఎస్ఆర్హెచ్ టీం వెతుకుతున్న ఆ దూకుడు ఇతనిలో ఉంది. ఇషాన్ కిషాన్ లాంటి వాళ్ళకి ఇతని పర్ఫెక్ట్ బ్యాకప్. అలాగే శివం కుమార్, సకిబ్ హుస్సేన్ లాంటి యంగ్ బౌలర్లు కూడా తక్కువ ధరకి పట్టుకొచ్చారు. ముంబై ఇండియన్స్ లాగా యంగ్ టాలెంట్ ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటో చూద్దాం. బ్యాటింగ్ పరంగా చూస్తే ఈ జట్టు చాలా బలంగా తయారైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, ఇషాన్ కిషాన్ వంటి కోర్ టీమ్ కు లివింగ్స్టన్ తోడవడంతో ఇది హిస్టరీలోనే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ గా మారే అవకాశం ఉంది. హెడ్ మరియు అభిషేక్ శర్మలు పవర్ ప్లేలో 70 నుండి 80 పరుగులు చేయడం లక్ష్యంగా పెట్టుకుంటారు. డెత్ ఓవర్లలో క్లాసన్ మరియు లివింగ్స్టన్ కలిసి ఆడితే ఏ బౌలర్ అయినా భయపడాల్సిందే. సో బ్యాటింగ్ పూర్తిగా బలపడింది. బ్యాటింగ్ లో ఎలాంటి లోపం లేదు. పేస్ బౌలింగ్ ఇక్కడే అసలు సమస్య ఉంది. షమీ, నటరాజన్ లేని లోటు. పవర్ ప్లేలో వికెట్లు తీసే షమీ, డెత్ ఓవర్ లో యార్కర్లు వేసే నటరాజన్ లేకపోవడం పెద్ద లోటు. ఇప్పుడు బౌలింగ్ భారం మొత్తం ప్యాట్ కమిన్స్ మరియు హర్షల్ పటేల్ మీదే పడింది. శివం మావి, జయదేవ్ వన్కర్ వంటి బౌలర్లపై ఆధారపడడం రిస్క్ తో కూడుకున్న పని. సో ఓవరాల్ గా పేస్ బౌలింగ్ బలహీనపడింది. బౌలింగ్ విభాగం కొంచెం రిస్క్ గా కనిపిస్తోంది. స్పిన్ విభాగం అస్సలైన సమస్య. స్పిన్ బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ కొంచెం డల్ గా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, చాహల్ వంటి ప్రధాన స్పిన్నర్ లేరు. అన్క్యాప్డ్ స్పిన్నర్ జేసన్ అన్సారీ పైనే ఎస్ఆర్హెచ్ భారీ నమ్మకం పెట్టుకుంది. పార్ట్ టైం స్పిన్నర్లు అభిషేక్ శర్మ, హెడ్, లివింగ్స్టన్ ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. చెన్నై వంటి పిచ్చులపై ఇది సమస్యగా మారొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం. ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ లోతును ఉపయోగించుకొని బౌలింగ్ బలహీనతను కప్పిపుచ్చుకోవాలి. క్లాసన్ వంటి హిట్టర్ ను ఫైనల్ టీమ్ లో ఉంచి బౌలింగ్ సమయంలో శివం మావి లేదా హర్ష్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకురావచ్చు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అదనపు బౌలర్ తో ప్రారంభించి చేజింగ్ లో సలీల్ అరోరా వంటి బ్యాటర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకురావచ్చు. ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మన స్పిన్ బౌలింగ్ అభివృద్ధి. అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో కనీసం 2 నమ్మకమైన ఓవర్లు వేసేలా కోచ్లు అతను సిద్ధం చేయాలి. ఓపెనింగ్ లో ప్యాట్ కమిన్స్ కు జోడీగా ఎవరు బౌలింగ్ చేస్తారనేది కీలకం. శివం మావిని పవర్ ప్లే లో స్వింగ్ కోసం, ఉనత్కడ్ ను డెత్ ఓవర్ లో కట్టర్ల కోసం వాడాలి. వీరి పాత్రలను స్పష్టంగా నిర్ణయించాలి. ప్రతిసారి 250 కొట్టలేరు. పిచ్ కష్టంగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లాంటి వారు ఇన్నింగ్స్ నిలబెట్టే యాంకర్ పాత్ర పోషించేలా సిద్ధంగా ఉండాలి. ఇక మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11. ట్రావిస్ హెడ్ విధ్వంసం మొదలు, అభిషేక్ శర్మ లోకల్ సెన్సేషన్, ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, హెన్రీ క్లాసన్ మిడిల్ ఆర్డర్ మాన్స్టర్, లియామ్ లివింగ్స్టన్ ఫినిషర్ కమ్ స్పిన్నర్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, శివం మావి, జయదేవ్ వన్కడ్ ఆర్ జీసన్ అన్సారీ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఫైనల్ గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ 2026 సీజన్ కి ఒకే ఒక ప్లాన్ తో వెళ్తుంది. మనం ఎన్ని రన్స్ ఇచ్చినా పర్లేదు, వాళ్ళకంటే ఒక్క రన్ ఎక్కువ కొట్టాలి. బౌలింగ్ లో షమీ లేకపోవడం మైనస్ అయినా బ్యాటింగ్ లో లివింగ్స్టన్ రాక ప్లస్. మీరేమంటారు? ఈసారి ఉప్పల్ స్టేడియం లో ఆరెంజ్ ఆర్మీ జెండా ఎగురుతుందా? కప్పు మనదేనా? మీరేమనుకుంటున్నారు? మీకు ఈ టీంలో ఇంకేమైనా మార్పులు కావాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.